మహబూబాబాద్ జిల్లాలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఈరోజు ఇంటర్నేషనల్ ఓల్డ్ పేరెంట్స్ డేగా ఈరోజు కలెక్టర్ ఆవరణంలో జరుపుకోవడం అయితే జరిగింది. ప్రతి సంవత్సరము ఈ యొక్క ఓల్డ్ పేరెంట్స్ డేని అయితే పూర్తి స్థాయిలో ఘనంగా జరుపుకున్న పరిస్థితి అయితే చూస్తున్నాము. ఈ యొక్క DW గారు మేడం గారు మనతో ఉన్నారు. కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది. నమస్తే అండి. ఈరోజు అందరికీ ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో T9 ప్రేక్షకులందరికీ నమస్కారం. సీనియర్ సిటిజన్స్ వయోవృద్ధుల సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు మనము సీనియర్ సిటిజన్స్ డే యాక్చువల్గా అక్టోబర్ 1కే జరుపుకోవాలి, కానీ ఆ రోజు మనకు వీలు కాలేదు. దసరా పండగ, ఈ గాంధీ జయంతి ఇవన్నీ రావడం వల్ల ఈ వారం రోజుల కార్యక్రమాలు చేయమని మనకు డైరెక్టర్ గారు సందేశం ఇచ్చారు. సో దాని ప్రకారంగా మనం ఈరోజు నిర్వహించుకున్నాము. అయితే ఇవి 12వ తారీఖు నుంచి స్టార్ట్ అయినాయి వారోత్సవాలు. ఈ రోజుతో లాస్ట్ ముగిస్తున్నాయి. కాబట్టి ఈరోజు మనం పెద్ద ఎత్తున సీనియర్ సిటిజన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమంలో వాళ్ళకి స్పోర్ట్స్, గేమ్స్ కూడా కండక్ట్ చేయమన్నారు, చేశాము. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ అందరికీ సన్మాన కార్యక్రమాలు చేయడం జరిగింది. మన ACLP సార్ గౌరవనీయులు మన ACLP సార్ గారి సమక్షంలో ఇటు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి వాళ్ళందరికీ సన్మానాలు కూడా చేశారు సారు. ఆ తర్వాత వాళ్లకు గేమ్స్ కూడా గతంలో కండక్ట్ చేసి 16th నాడు వాళ్ళకి ప్రైజులు కూడా ఇవ్వడం జరిగింది. వాటర్ బాటిల్స్ ఇచ్చాము. వారికి అవసరంగా ఉంటుంది, ఎటుపోయినా వాటర్ తీసుకెళ్తారు కాబట్టి షీల్డ్స్ ఇవ్వడం ద్వారా పెద్ద ప్రయోజనం లేదని ఆలోచించి మేము ఈ విధంగా ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా చాలా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, సీనియర్ సిటిజన్స్ అంటే అనేక రకాల ఇబ్బందులకు వారు గురవుతున్నారు కాబట్టి మరి అవన్నీ ఇబ్బందులను మనము ఇక్కడ ఒక డే కేర్ సెంటర్ కూడా ఓపెన్ అవుతుంది మన జిల్లాలో త్వరలో. అది ప్రాసెస్లో ఉంది. అయితే డే కేర్ సెంటర్లో వాళ్ళు గ్రంథాలయం కూడా ఉంటుంది, వాళ్ళు పుస్తకాలు చదువుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళు మాట్లాడుకోవచ్చు, ఆటలు ఆడుకోవచ్చు, గేమ్స్ మన చెస్, క్యారమ్స్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. తర్వాత వాళ్ళు బుక్స్ చదువుకోవచ్చు. ఇన్ని సదుపాయాలు ఉంటాయి కాబట్టి ఇటు డే కేర్ సెంటర్ని కూడా అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. కానీ వాళ్ళు ఇంకా డివిజన్ వారీగా కూడా ఓపెన్ చేయమని మమ్మల్ని అడుగుతున్నారు. ఇటు విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ఒక జిల్లాలోనే ఉండడం కాదు, మాకు తొర్రూరులో, మరిపేడలో కూడా ఏర్పాటు చేయమని అడుగుతున్నారు వాళ్ళు. సో దానికి కూడా మేము ప్రయత్నం చేస్తాము, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. 2019 ఇవాళ ఇంటర్నేషనల్ డే సీనియర్ సిటిజన్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మా సీనియర్ సిటిజన్ ప్రధాన డిమాండ్ ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్, డీకే సెంటర్లు, ఆఫీసు మాకు లేవు కాబట్టి కావాలని మేము మా స్టేట్ ప్రెసిడెంట్ ఆదేశానుసారంగా ఇది చెప్పడం జరిగింది. కాబట్టి డీకే సెంటర్ శాంక్షన్ అయింది, ఇంకా ఓపెనింగ్ కాలేదు. కాబట్టి మా సంక్షేమాలు, పింఛన్లు కానీ, ఓల్డ్ ఏజ్ పింఛన్లు కానీ, నెక్స్ట్ మండలం మీద కూడా ఈ తల్లిదండ్రులు కొడుకులు ఇట్లా ఇబ్బంది పడతారు కాబట్టి RDO ఆఫీస్ కాడ 2015 అక్టోబర్ 10వ తారీఖు నాడు ఒకటి న్యాయ సేవా కేంద్రం RDO ఆఫీస్ కాడ ఓపెన్ చేయడం జరిగింది. సీనియర్ సివిల్ జడ్జి గారు రావడం జరిగింది, RDO కూడా ఉండడం జరిగింది. కాబట్టి మా ప్రధాన డిమాండ్ అది. చెప్పండి. ఇక మా ప్రధాన డిమాండ్లు జిల్లా కలెక్టర్ గారు కూడా దాన్ని ఆమోదించినారు. కాబట్టి మా సమస్యలన్నీ పరిష్కరించాలని ఆశించినారు. ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ మా బిల్డింగ్ కూడా మా DO ఆఫీస్ ఖాళీ ఉన్నది, అలా పెట్టడానికి హామీ ఇచ్చారు. చెప్పండి. DW గారు కూడా మాకు సహాయం చేసిండ్రు. మళ్ళా జిల్లా కలెక్టర్ కూడా చెప్పి మాకు చాలా న్యాయం జరిగేటట్టు చూడమని చెప్పినాము, ఆమోదించినారు జిల్లా కలెక్టర్ గారికి.
DW గారికి ధన్యవాదాలు. అసోసియేషన్ సంస్థ తరఫున సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి వాళ్ళు ఈరోజు స్టేట్ వైజ్గా ప్రతి వారం రోజుల ప్రోగ్రాం ఇచ్చారు. ఆ వారం రోజుల భాగంగానే ఈరోజు కలెక్టరేట్ ఛాంబర్లో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దాని సందర్భంగా రెండు మాటలు చెప్దామనే ఆలోచనతో చెప్తున్నా. ఇది అంటే పెద్ద మనుషులకు కదలలేని వాళ్లకు సహాయం చేయడానికి ఈ సంస్థ ఉన్నది. పిల్లలు వీళ్ళకి ఇచ్చినటువంటి ఆస్తులు తీసుకొని వీళ్ళని ఏడిపియడం కానీ కోపడటం కానీ తిట్టడం కానీ జరిగిందంటే వీళ్ళను ఏం చేయలేకపోతున్నారు. ఆ సమస్యను బయటికి చెప్పుకుంటే ఇంకా వాళ్ళ ఇంట్లో రోజు ఇంకా ఎక్కువ చికాకులు అయితే అని చెప్పని వాళ్ళు ఎవరు చెప్పడం బయటికి రావట్లేదు ఈ సమస్య. అయితే ఇంట్లో సమస్యలు తట్టుకోలేని వాళ్ళే ఈ సంస్థకు వచ్చి ఫిర్యాదు చేస్తారు. ఆ ఫిర్యాదు చేసిన వాళ్ళను ఆర్టీఓ గారి దగ్గర పిటిషన్ పెట్టిస్తే వాళ్ళకు సమన్స్ పంపించి వాళ్ళని మొబిలైజ్ చేసి వాళ్ళకు సరైన ఆలోచనలు ఇచ్చి పంపిస్తారు. ఒకవేళ ఆర్టీఓ గారు ఇచ్చిన ఆర్డర్ను కూడా వాళ్ళు కనుక అమలు చేయకుంటే ఆ పరిస్థితులు ఏది డబ్బులు ఇవ్వకపోవడం కానీ మందులు ఇవ్వకపోవడం కానీ వాళ్ళని సరిగ్గా చూసుకోకుండా మళ్ళీ ఫిర్యాదు చేసిందంటే పోలీస్ స్టేషన్లో పెట్టవచ్చు. పోలీసు వాళ్ళ ద్వారా వీళ్ళ సమస్యను పరిష్కరించుకోవచ్చు. శ్రీ దూదికట్ల కృష్ణమూర్తి గారిని కూడా రావాల్సిందిగా కూర్చున్నామండి. పి నారాయణ గారిని కూడా స్వాగతంగా ఆహ్వానిస్తున్నాము. కె మోహన్ రావు గారు, పి రమేష్ గారు, వన్నం రామారావు వారిని సభతో సన్మానించవలసిందిగా కోరుచున్నాం. గట్టిగా చప్పట్లతో వారికి చేయవలసిందిగా కోరుచున్నాము. తదుపరి ఒక 10 మంది దయచేసి పేర్లు అనేది చేయకుండా ఒక 10 మంది రావాల్సిందిగా కోరుచున్నాం. सर इट చూడండి ఇటు ఇటు इधर देखो कैमरा में కూర్చోండి ఫోటో ఓ సార్ ఫోటో కప్పండి దీని సన్మాన కార్యక్రమం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మరొక 10 మంది రెడీగా ఉండాల్సిందిగా కోరుచున్నామండి. పేర్లను బట్టి పిలవడం చేయాలి, దయచేసి గమనించాలి.
జరగాయి ఒకసారి ఓసారి ఓకే అండి. అందరు కాదు ఓన్లీ వయోవృద్ధులే. మంచి ట్రైనింగ్ ఇచ్చి ఆర్ఫన్స్ పిల్లలు తల్లి తండ్రి లేని పిల్లలు అక్కడ పెరుగుతా ఉంటారు పిల్లలు. ప్రభుత్వమే చేరదీసి వీళ్ళని చదివిస్తూ వీళ్ళకు భోజనం అన్ని సదుపాయాలు ఇస్తూ వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తూ చూస్తూ ఉంటారు. ఇలాంటి పిల్లలకు మంచి హృదయం చోటు ముందుకు వచ్చిన సోమిరెడ్డి గారికి మా డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చెస్ ఆటలో పోటీలండి. చెస్ ఆడినందుకు వీళ్ళు విన్ అయ్యారు, అందుకే వీళ్ళకి ప్రైజులు. ఇంతమంది జిల్లాలో అంతమంది వాళ్ళు అంతమంది ఆడిన వాళ్ళు కాదు, అందరూ చాలా మంది ఆడారు, వాళ్ళు వీళ్ళు గెలిచారు. అసలు జడ్జి గారు కూడా అలా వచ్చే ఏర్పాటు చేశాము, కానీ ఇక్కడ అప్పుడు కూడా మేడం గారు రావడం వీలు కాలేదు. సరే, నేను డిఎల్ఎస్ అంటే లీగల్ సర్వీసెస్ నుంచి కూడా నేను గత కొంతకాలం నుంచి దీంట్లో పనిచేస్తున్నాను. నా వంతు కూడా నేను నిన్న సాయిబాబా గుడి దగ్గర జరిగినప్పుడు కూడా నేను వెళ్ళాను. మీ దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకంటే దీని మీద నేను కొంత రీసెర్చ్ కూడా చేశాను. అప్పట్లో నేను దీని ఒకటే అన్నట్లో ఉన్నాయి కానీ అన్ని ఉన్నాయి కానీ అన్ని ఉన్నట్లు ఏదో సిన్ ఉందన్నట్టుగా ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికల్లా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మేము ఇప్పుడు దాదాపు కేంద్రం గురించి చూస్తున్నాం కదా, అంతా ఆర్డర్స్ పాస్ అవుతున్నాయి కానీ ఆర్డర్స్ మాత్రం ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. మన ప్రభుత్వం తీసుకువచ్చారు, చాలా సంతోషం. అందరూ వచ్చారు, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వేదిక మీద ఉన్నారు అందరు పెద్దలకి, మన అందరు సీనియర్ సిటిజన్స్కి, మై స్టాఫ్ ఫ్రమ్ ది వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అందరికీ నమస్కారం. నా ముందు రెండు స్పీకర్స్ డే కేర్ సెంటర్ గురించి మాట్లాడారు. ఇది త్వరలో వచ్చే ఇది నవంబర్ నెల చివరి వరకు మేము ప్రయత్నం చేస్తాం. అది ఆల్రెడీ
కలెక్టర్ గారు కేటాయించారు. ఒక సైట్కి నోటింగ్ చేసి పని మొదలు చేయమని చెప్పారు సార్. మనం త్వరలో నవంబర్ నెల లేదా ఖచ్చితంగా డిసెంబర్ 1st వీక్ లోపల అది పూర్తి చేసి మీకు ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్ చేస్తాం. దాని తర్వాత నా మాట్లాడిన తర్వాత కూడా DWO శాఖ నుంచి వాళ్ళు సిబ్బంది ఉంటారు. దయచేసి మీరు ఏమి కంప్లైంట్స్ ఉన్నా వాళ్ళు పూర్తి మీ మాట పూర్తి విన్న తర్వాత ఇక్కడ నుంచి పోతారు. నాకు సీఎం గారు ఈసీ కోసం ఖచ్చితంగా వెళ్ళాలి, అందుకే నేను కొంచెం త్వరలో మీతో సేవ తీసుకుని వెళ్తాను. కానీ ఈ వేదిక నుంచి నాకు అవకాశం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను, మన సమాజంలో మన దేశంలో మేము ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాము దానికి మీ ఒక చాలా కీలక పాత్ర ఉంటుంది. మేము అందరూ మీకు మీ యోగదానం కోసం మీ కాంట్రిబ్యూషన్ కోసం ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్తూ థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ టు దిస్ సొసైటీ. అండ్ ఇప్పుడు ఈ మన జీవితంలో ఇది సైకిల్ లాగా ఉంటుంది. ఇంతకుముందు మేము మీ పైన డిపెండెంట్ ఉంటాము, ఇప్పుడు మన బాధ్యత ఉంది మీకు సరిగా చూడడం, మీ సంక్షేమం కోసం పని చేయడం. సో మేము మన బాధ్యత గుర్తింపు ఖచ్చితంగా మన పని చేసి మీకు ఏమి బాధ్యత ఏమి బాధ ఉంటే ఏమి ఇబ్బంది ఉంటే we will as per the ప్రభుత్వం సంక్షేమ పథకం లోపల ఏది సహకారం ఉన్నా we will definitely address the issues and మీతో కూడా ఒక కోఆపరేషన్ మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. మీరు సహకారం ఇస్తే మీరు కోఆపరేట్ చేస్తే మాకు కూడా కొంచెం సహకారం ఉంటుంది. So with that I would wish you all the best and thank you for coming in huge numbers. Thank you. జిల్లా లీడర్స్ని సత్కరించవలసిందిగా సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం సార్. నేను తీస్తా, ఫోటోలు తీసుకుని పంపిస్తాను. మనకు సెంట్రల్ గవర్నమెంట్ మనకు డే కేర్ సెంటర్ ని ప్రపోజ్ చేశారు త్రూఅవుట్ 33 జిల్లాలలో. మన జిల్లాలో కూడా అది ప్రాసెస్ లో ఉంది. మీ అందరికీ కూడా ఆ విషయం తెలుసు. మనకు 6 అప్లికేషన్స్ వచ్చాయి, అది వెరిఫికేషన్ లో ఉంది. అలాగే మనం ఇంకా సంతోషపడాల్సిన విషయం ఏంటంటే మిగతా అన్ని జిల్లాలలో కూడా ఎక్కడైతే రెడ్ క్రాస్ వాళ్ళు లేరో అక్కడ 2 బిల్డింగ్స్ తీసుకుంటున్నారు. కానీ కలెక్టర్ సార్ అలా కాదు, మన దగ్గర వాళ్ళకి పక్కాగా ప్రాపర్గా ఒక బిల్డింగ్ ఉండాలి అని కొంత లేట్ అయినా సార్ ఆల్రెడీ ఓల్డ్ డిఈఓ ఆఫీస్, నేను ఆల్రెడీ మీకు చెప్పాను సార్, ఓల్డ్ డిఈఓ ఆఫీస్ని సెలెక్ట్ చేసి రిపేర్స్ కూడా ఎక్స్ప్రెషన్ జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో మీకు ఒక ఆఫీస్ లేదు అని బాధపడుతున్నారు. ఇప్పుడు అది రిపేర్ అయితే కనుక మీరు ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకోవచ్చు, రిపబ్లిక్ డే చేసుకోవచ్చు, సీనియర్ సిటిజన్ డే చేసుకోవచ్చు, మీరు ఇంకేమనుకుంటే అది చేసుకోవచ్చు. సో అది ఎస్టిమేషన్ కూడా అయిపోయిందండి. త్వరలో సార్ కూడా మాట్లాడినట్టుగా ఒక ఈ మంత్ 1st వీక్లో కంప్లీట్ అయిపోతుంది. దానికి రిపేర్స్ కంప్లీట్ అయిన తర్వాత మా డిపార్ట్మెంట్ నుంచి కూడా మొత్తం కలర్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు రెడీ చేసి కంప్లీట్ చేసి మీ చేతిలో పెడతాము. ఆ నెక్స్ట్ దాన్ని ఎలా రన్ చేస్తారు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ ఏజెన్సీని కూడా 2-3 డేస్లో సార్ ఫైనల్ చేస్తారు. ఇంకా మీకు ఏ సమస్య ఉన్నా సార్ మీరు ఒక రిటర్న్గా ఇస్తే కనుక మేడం ద్వారా ఎంత పాసిబుల్ అవుతే మేము అంతవరకు క్లియర్ చేస్తాము. కేసెస్ కూడా చాలా వస్తున్నాయండి. అందరు కాదు ఓన్లీ వయోవృద్ధులే.